డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కాకినాడ సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. పిఠాపురంతో పాటు కాకినాడలోనూ అభివృద్ధి ఆనవాళ్లు కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రోడ్లకు మహర్దశ పట్టింది. 13,20,00,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. తిప్పరాజుపాలెం కాజులూరు రోడ్డుకు 3,10,00,000 రూపాయలు, అలాగే రావికంపాడు రమణక్కపేట రోడ్డుకు 2 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 13,20,00,000 రూపాయలతో 37 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. మొన్నటి వరకు గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో కాకినాడకు నాబార్డు RIDF నిధులు విడుదల చేశారు. రోడ్లు బాగుపడుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో అటు పిఠాపురం అలాగే కాకినాడ జిల్లాల్లో కూడా రోడ్ల విస్తరణ అలాగే రోడ్ల అభివృద్ధి జరగబోతుంటే ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి కాకినాడ నుంచి మా ప్రతినిధి కామేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కామేష్, దీపిక, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి మహర్దశ పట్టిందని చెప్పొచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అయితే మాత్రం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కూడా పిఠాపురం నుంచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా బాధ్యతలు తీసుకున్నారు. నాటి నుంచి కూడా నేటి వరకు 1 ఇయర్ గడుస్తుంది. పదవీ కాలం 1 ఇయర్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురానికి అయితే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రోడ్లు ఏదైతే ఉందో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అదేవిధంగా మెయిన్ రోడ్లు కూడా రోడ్లన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 13,20,00,000 నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరిగాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మొత్తం పిఠాపురం నియోజకవర్గమే కాకుండా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి అయితే కార్యరూపం దాల్చనున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మొత్తం కూడా పిఠాపురాన్ని మొత్తం దశ కూడా మార్చేసిన పరిస్థితి అయితే పిఠాపురంలో స్పష్టంగా కనపడుతుందని చెప్పొచ్చు. మొత్తం ఏదైనప్పుడు కూడా గత పాలకులతో పోల్చుకుంటే పిఠాపురం నియోజకవర్గం 100కి 100% కూడా అభివృద్ధి చెందింది. గత పాలకులు అయితే మాత్రం 100కి 10% అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం 100కి 90% అభివృద్ధి ఈ 1 ఇయర్లో సాగిందని చెప్పి మొత్తం పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్తగండంతో చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పుడు కూడా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఘన విజయంతో గెలిపించారు. అనంతరం కూడా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న అనంతరం కూడా పిఠాపురం నా సొంత పుట్టినిల్లు, పిఠాపురం ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు అన్నట్టు పవన్ కళ్యాణ్ అయితే పరిపాలన సాగించారు. ఈ 1 ఇయర్లో కూడా అనేక మార్పులు, అనేక సంచలన నిర్ణయాలు తీసుకుని పవన్ కళ్యాణ్ మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు ఒక పక్క వైద్యం, ఒక పక్క విద్య, మరో పక్క ఏదైతే ఉందో మౌలిక సదుపాయాలు మొత్తం అన్నింటి మీద కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని చెప్పొచ్చు. మొత్తమే చూసుకుంటే కనుక పిఠాపురానికి 13,20,00,000 రూపాయలతో మొత్తం పిఠాపురం మొత్తం దశ రోడ్లు దశ కూడా మార్చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మొత్తం ఈ అభివృద్ధి పిఠాపురానికే కాకుండా కాకినాడ కూడా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ రోడ్లన్నీ ఏవైతే ఉన్నాయో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కాకినాడ వరకు కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రీసెంట్గా జరిగిన పర్యటనలో భాగంగా పర్యటించారు. అనంతరం కూడా పవన్ కళ్యాణ్ మొత్తం కూడా చూసుకుంటే ఈ రోడ్లన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఒక్కటే కాదు, జిల్లా మొత్తం కూడా రోడ్లన్నీ వేయించాలనే సదుద్దేశంతో మన క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మొత్తం ఈ ఎజెండా మొత్తం జిల్లాలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పి మొత్తం జిల్లా సంబంధించిన రోడ్లన్నీ కూడా మొత్తం కూడా క్యాబినెట్లో వివరించారు. దీనికి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపి మొత్తం కూడా భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు చేయాలని చెప్పేసి నిధులు అయితే కేటాయించడం జరిగింది. దీని మీద పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురమే కాదు, పిఠాపురంతో పాటు జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే నోచుకోనున్నాయని చెప్పొచ్చు. త్వరలో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కాకినాడ జిల్లా మొత్తం కూడా రోడ్లన్నీ కూడా శంకుస్థాపనలు అయితే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరగనున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే మొత్తం భారీ ఎత్తున నిధులైతే పవన్ కళ్యాణ్ సమీకరించారని చెప్పొచ్చు. ఇటు ఏదైతే ఉందో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రతి క్యాబినెట్లోనూ కూడా పవన్ కళ్యాణ్ అంటే
సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ అనేక మార్లు మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రోడ్లు మొత్తం కూడా వివరించారు, నిధులు తెచ్చారు. అదేవిధంగా రోడ్లన్నీ కూడా మొత్తం కొత్త రోడ్లు అయితే వేయించడం జరిగింది. ప్రస్తుతం మొత్తం పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లాలో కూడా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మనం చూసాం. 3 నెలల క్రితం గేమ్ చేంజర్ ఈవెంట్కి వచ్చి 2 పిల్లలు అయితే రోడ్డు యాక్సిడెంట్లో మరణించారు. అనంతరం కూడా పిఠాపురం రోడ్లన్నీ కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా రోడ్లన్నీ పవన్ కళ్యాణ్ పరిశీలించి నాడైతే మాట ఇవ్వడం జరిగింది. మొత్తం జిల్లా రోడ్లన్నీ కూడా కొత్త రోడ్లు వేస్తాం. గత ప్రభుత్వం అయితే మాత్రం రోడ్లు పట్టించుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిగా మంచి రోడ్లు వేసి ప్రజలందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఒక హామీని అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. నాటి హామీని నేడు నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు. మొత్తం కూడా ఇప్పుడు 13 కోట్ల ఏదైతే మొత్తం చూసుకుంటే కనుక ఇంచుమించుగా మొత్తం 13,20,00,000 అయితే మాత్రం నిధులు అయితే మాత్రం జిల్లాకైతే సమీకరించారని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక తిమ్మరాజుపాలెం టు కాజులూరు రోడ్డుకి అయితే మాత్రం 3,10,00,000 నిధులను అయితే కేటాయింపు అయితే జరిగాయని చెప్పొచ్చు. అదేవిధంగా తుని నియోజకవర్గం రాయకుంపాడు రవణక్కపేట రోడ్డుకి అయితే మాత్రం 2 కోట్లు నిధులను అయితే కేటాయించడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక మొత్తం 13,20,00,000తో 37 కిలోమీటర్ల రోడ్డు మేర అయితే మాత్రం శాంక్షన్ అయిందని ఇప్పుడే శాంక్షన్ అయినట్టు తెలుస్తోంది. మొత్తం అంటే పవన్ కళ్యాణ్ చొరవతోనే ఈ 13,20,00,000 రోడ్డు డబ్బులతో 37 కిలోమీటర్ల మేర అయితే మాత్రం రోడ్లు అయితే వేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే మాత్రం మొత్తం సూచనలు అయితే జారీ చేశారు. మొత్తం ఇప్పుడు ఎక్కడెక్కడ రోడ్లు అయితే ఎమర్జెన్సీ అవసరం అవన్నీ కూడా అధికారులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పరిశీలన అయితే జరుగుతుంది. మొత్తం ఇంచుమించుగా ఒక వారం రోజుల్లో కొత్త రోడ్లు అయితే కార్యరూపం దాల్చినట్టు తెలుస్తుంది. మొత్తం ఇదంతా కూడా మొత్తం ఈ రోడ్లే కాదు, మొత్తం మౌలిక సదుపాయాలే కాదు, విద్య కాదు, వైద్యం కాదు, మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ అంటే ఏంటో, పవన్ కళ్యాణ్ మాట ఇస్తే ఏ విధంగా నిలబెట్టుకుంటారు అనే దానికి దీనికి నిదర్శనం అని చెప్పి మొత్తం పలువురు విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పుడు కూడా మొత్తం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట తప్పకుండా మొత్తం కూడా కాకినాడ జిల్లానికి రూపురేఖలు మారుస్తున్నారని చెప్పొచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ కమేష్.